అధికారంలో లేకపోయినా కొట్టుకుంటారు, అధికారంలో ఉన్నా కొట్టుకుంటారు. దట్ ఈజ్ కాంగ్రెస్. ఎందుకురా ఇలా కొట్టుకు చేస్తారు అంటే మా పార్టీలో డెమోక్రసీ ఎక్కువ అంటారు. కాంగ్రెస్లో ఎవడినైనా విమర్శించగలడు, ఎవడినైనా తిట్టిపోయగలడు. ఈ ఫెసిలిటీ ఒక్క కాంగ్రెస్లో మాత్రమే ఉంటుంది. అధికారం పోతుందనే భయం ఉండదు, అధికారం పోతే ఎలా అనే ఆందోళన ఉండదు. వచ్చిన రోజు వస్తుంది, పోయిన రోజు పోతుంది, మేం మాత్రం కొట్టుకు చావాల్సిందే అనే క్లారిటీతో ఉంటారు కాంగ్రెస్ లీడర్లు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు తిట్టు వివాదం ఆ పార్టీ పరువు తీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రెచ్చిపోయారు. ఏకంగా దున్నపోతు అంటూ నోరు పారేసుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవటం, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఇక తప్పదని పీసీసీ రంగంలోకి దిగింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులిద్దరితో సమావేశమయ్యారు. ఎట్టకేలకు పొన్నం అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసినట్లుగా కనిపిస్తున్నా స్థానిక ఎన్నికల్లో ఈ ఘటన ఎటు దారి తీస్తుందని కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇక్కడ పొన్నం అడ్లూరిపై కామెంట్లు చేసేటప్పుడు మరో మంత్రి వివేక్ నవ్వటం మరింత వివాదాస్పదమైంది. చివరికి ఈ గొడవ కుల పంచాయతీగా మారింది. బీసీ మంత్రి ఓ ఎస్సీ మంత్రితో మరో ఎస్సీ మంత్రి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటనే కోణం రైజ్ అయింది. అంతే, కుల సంఘాలు ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్నాయి. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య గొడవ కాస్త కుల సంఘాల మధ్య పోరుగా టర్న్ తీసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మంత్రులది తప్పు ఉంది. సాటి మంత్రిని దున్నపోతు అని వ్యాఖ్యానించడం ద్వారా పొన్నం పొరపాటు చేస్తే వెకిలిగా నవ్వటం వివేక్ చేసిన తప్పు. దీనిపై అంతర్గతంగా పరిష్కరించుకోకుండా ఓపెన్గా గొడవకు దిగటం అడ్లూరి లక్ష్మణ్ పొరపాటు. ఇంత జరుగుతున్నా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే సమస్యను పరిష్కరించకుండా స్థానిక అధిష్టానం తాత్సారం చేయడం మరో పొరపాటు. కాంగ్రెస్ ఇలాగే ఉంటుందిలే, ఆ పార్టీ కల్చరే అంతా అని నవ్వుకుంటున్నారు జనం. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కావాల్సినన్ని గొడవలు ఉన్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఎలాగూ నేతల మధ్య సఖ్యత లేదు. కనీసం అధికారం దక్కిన తర్వాత కూడా కొట్టుకు చస్తున్నారు. ఇదే ఇబ్బంది. జిల్లాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు విభేదాలున్నాయి. కొండా మురళి, సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకున్నారు. భారీగా అనుచరులతో కలిసి గాంధీ భవన్కు ర్యాలీ తీసి బల ప్రదర్శనకు దిగారు. పైగా కొండా సురేఖను నియంత్రించకపోతే స్థానిక ఎన్నికలపై ఆశలు వదులుకోవాలనే హెచ్చరికలు జారీ చేశారు. భద్రకాళి ఆలయ పాలకవర్గం విషయంలో జరిగిన రచ్చ పార్టీ పరువు తీసింది. కొండా సురేఖ తమను అవమానిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం చేస్తున్న పనుల్ని కొందరు ఎమ్మెల్యేలు స్వార్థంతో అడ్డుకుంటున్నారని కొండా వర్గం కౌంటర్ ఇస్తోంది. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య కూడా సిగపట్లకు లోటు ఏమీ లేదు. జహీరాబాద్లో ఎంపీ సురేష్ పట్కార్కు నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇలా ఒకటి కాదు, తెలంగాణ కాంగ్రెస్లో కావాల్సిన గొడవలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఏకంగా సీఎం రేవంత్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తిట్టుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అని శామ్యూల్ బహిరంగ ఆరోపణ. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ అటు సోషల్ మీడియాలోనూ ఇటు బహిరంగ వేదికలపై ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య పొసగడమే లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంకి కూడా చాలా గ్యాప్ ఉంది. బయటకు బాగానే ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య అంతరం, ఆధిపత్య పోరు రంజుగా నడుస్తోంది. శ్రీధర్ బాబు, వివేక్ మధ్య లొల్లి, అలాగే పుష్కరాల ప్రోటోకాల్ వివాదం, ఎంపీకి ఆహ్వానం లేదు అని నానా గొడవ చేయటం కాంగ్రెస్ని బజార్కి ఇడ్చింది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకబూనారు. ఆయన చేతిలోనే అధికార యంత్రాంగం ఉంది అని, జిల్లాలో అన్ని ఆయనే చాలా ఇస్తున్నాడని ఫిర్యాదులు చేస్తున్నారు ఎమ్మెల్యే. ఇక మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో మరో రకం లొల్లి. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సొంత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సరిపోదు అన్నట్లు మైనంపల్లి హనుమంతరావు అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టడంతో గొడవలు మరింత ముదిరాయి.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రులపై ఆరోపణలు చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి ల్యాండ్ సెటిల్మెంట్లోనూ వాటాలు అడుగుతున్నాడని అనిరుద్ రెడ్డి డైరెక్ట్గానే ఆరోపించారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. జూబ్లీహిల్స్లో లోకల్ వాళ్ళకే టికెట్ అంటే పొన్నం లోకల్ వ్యక్తా అంటూ అంజన్ కుమార్ యాదవ్ ఆ మధ్య ఫైర్ అయ్యారు. అల్టిమేట్గా అధికార పార్టీగా పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్కు సొంత నేతల నుంచే కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్లో గ్రూపు గొడవలకు చెక్ పెట్టేందుకు క్రమశిక్షణ కమిటీ ఉన్నా అది పేరుకే అనే పరిస్థితి కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకే పరిమితమవుతోంది. అంతకు మించి క్రమశిక్షణ కమిటీకి సీన్ లేనే లేదు. ఎవరిని ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఇదే కాంగ్రెస్ పాలసీ. ఈ విధానమే పార్టీ కొంప ముంచుతోంది. అధిష్టానం కూడా నేతల్ని ఈ దిశగా ఎంకరేజ్ చేస్తోంది. కాంగ్రెస్ను మరో పార్టీ ఓడించాల్సిన పని లేదు, సొంత పార్టీ నేతలే ఆ పార్టీని ఓడిస్తారు. 100 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్లో కుమ్ములాట్లు మాత్రం కామన్గానే ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అసంతృప్తులకు మాత్రం ఎప్పుడూ కొదవే ఉండదు. మరే పార్టీలోనూ లేని విధంగా అలకలు, బుజ్జగింపలు, అసంతృప్తులు, అసమ్మతి రాగాలు, ఢిల్లీ టూర్లు, ఇలా ఒకటేంటి కాంగ్రెస్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు. కానీ జనానికి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న కాంగ్రెస్ తనకు తానే పరువు తీసుకుంటోంది. జాతీయ పార్టీగా చక్రం తిప్పిన స్థాయి నుంచి అధికారం కోసం కూడా నానా కష్టాలు పడే స్థితికి వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ ఎక్కడా మారాలనే ప్రయత్నం చేయదు. నిత్యం గొడవలు, తగాదాలతో కాంగ్రెస్ కళకళలాడుతుండాలని నేతలు కంకణం కట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్లో ఇప్పటికైనా ఐకమత్యం చూస్తామా అన్న ఆశ హడియాసే అవుతుంది.